హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి కారణం వన్ ఆఫ్ ద కామెంటర్ ఆఫ్ వన్ ఆఫ్ మై ప్రీవియస్ వీడియో భిక్షపతి గారు. థ్యాంక్స్ అండి భిక్షపతి గారు. మీరు కూడా నాలాగే మూవీ లవర్ అయినందుకు, నాలాగే టాలీవుడ్ రివైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఓ లుక్కేసేయండి. లేటు ఇంకెందుకు, వెళ్ళిపోదాం ముందుకు. నాకు ఇప్పటిదాకా మన సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సిల్వర్ స్క్రీన్కి ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ సినిమాస్కోప్, ఫస్ట్ జేమ్స్ బాండ్, ఫస్ట్ 70mm, ఫస్ట్ కౌబాయ్, ఫస్ట్ సాంగ్ షాట్ ఇన్ స్నో హిల్స్ మాత్రమే తెలుసండి. కాని మన సూపర్ స్టార్ గారు హీరోగా చేసిన సినిమానే హరే కృష్ణ హలో రాధా 1980లోనే అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా అని నాకు మాత్రం నిజంగా తెలీదండి. ఈ భిక్షపతి గారు ఒక వీడియో కామెంట్ సెక్షన్లో ఈ వార్త కామెంట్ చేశారండి. అప్పుడు నేను దాని మీద కొంత రీసెర్చ్ లాగా చేసి కొన్ని వివరాలు సేకరించి ఒక వీడియోగా చేసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి. మన సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, శ్రీప్రియ, రతి అగ్నహోత్రి హీరోయిన్లుగా, భరణీరెడ్డి నిర్మాతగా, శ్రీధర్ దర్శకత్వంలో హరే కృష్ణ హలో రాధ అనే ఒక చిత్రం 1980లో రూపుదిద్దుకుంది. కథను బట్టి అమెరికాలో షూటింగ్ చేయడం కాకుండా అమెరికాలో షూటింగ్ చేయాలనే అభిప్రాయంతోనే దర్శకుడు కథ రాసుకున్నాడట. ఇప్పుడంటే ఊ అంటే ఫారిన్లో షూట్ అంటున్నారు, ఆ అంటే ఫారిన్లో షూట్ అంటున్నారు. కానీ 45 ఇయర్స్ బ్యాక్ ఫారిన్లో షూట్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదండి. అయినా దర్శకుడు నిర్మాతని ఒప్పించగలిగారు అంటే మామూలు విషయమైతే కాదండి. అలా 1980లోనే అమెరికాలో షూటింగ్ జరుపుకున్న మొదటి తెలుగు సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ మూవీలో ఒక పాట, కొన్ని సీన్లు తప్ప 80% పార్ట్ అక్కడే షూట్ చేశారట. దీనికి ఒక అండర్ కరెంట్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందటండి బాబూ. అదేంటంటే, తేనె మనసులు కంటే ముందే ఈ శ్రీధర్ నిర్మించే ఓ తమిళ చిత్రంతో కృష్ణ హీరోగా పరిచయం కావాల్సి ఉందట. అంతా కొత్త వాళ్లతో కాదలిక్క నేరమిల్లై అనే చిత్రాన్ని నిర్మించాలని శ్రీధర్ అనుకున్నారట. అందుకే స్మార్ట్గా, చార్మింగ్గా కనిపించే మన కృష్ణగారిని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారట. అయితే కృష్ణగారికి అప్పటికి తమిళం రాదు కదండీ. అందుకే ఓ ట్యూటర్ను కూడా పెట్టారట. అయితే తెలుగు చిత్రాల్లో నటించాలి, పేరు తెచ్చుకోవాలి అనే కోరికతో ఉన్న కృష్ణగారికి తమిళం ఒక్క ముక్క కూడా బుర్రలోకి ఎక్కలేదట. వారం రోజులు అయిపోయిందట. అయినా కృష్ణకు తమిళం ఏమాత్రం రావడం లేదని తెలిసి ఇక లాభం లేదనుకుని హీరో వేషానికి ఓ తమిళబ్బాయి రవిచంద్రన్ని ఎంపిక చేశారట శ్రీధర్. తమిళంలో ఈ కాదలిక్క నేరమిల్లై చిత్రం హిట్ అయింది. అదే చిత్రాన్ని దర్శక నిర్మాత పి పుల్లయ్య గారు ప్రేమించి చూడుగా తెలుగులో తీశారు. ఇందులో ఇంకో లెజెండరీ హీరో ఏఎన్ఆర్ నటించడం జరిగింది. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే, తేనె మనసులు ఇన్సిడెంట్ జరిగిన 15 ఏళ్లకు హీరో కృష్ణ, దర్శకుడు శ్రీధర్ కాంబినేషన్లో హరే కృష్ణ హలో రాధా చిత్రం రూపుదిద్దుకుంది. కథను బట్టి అమెరికాలో షూటింగ్ చేయడం కాకుండా అమెరికాలో షూటింగ్ చేయాలనే అభిప్రాయంతో దర్శకుడు శ్రీధర్ ఈ చిత్ర కథను తయారు చేశారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్లో కృష్ణ, తమిళ వెర్షన్ శివచంద్రన్ హీరోలుగా నటించారు. శ్రీప్రియ, రతి అగ్నిహోత్రి రెండు భాషల్లోనూ నటించారు. తెలుగులో సత్యనారాయణ విలన్గా నటించారు. అమెరికాలో ఉన్నన్ని రోజులు ఫుడ్ విషయంలో మాత్రం యూనిట్ ఎటువంటి ఇబ్బంది పడలేదట. ఇప్పుడైతే అమెరికాలో ఎక్కడ చూసినా తెలుగు వారేనండి. కానీ 45 ఏళ్ల క్రితం మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు కదండి. హరే కృష్ణ హలో రాధా చిత్రంలో తను నటించకపోయినా హీరో కృష్ణతో పాటు అమెరికా వెళ్లారట విజయనిర్మల గారు. ఆవిడ వంటల స్పెషలిస్టుట. అందుకే తను బస చేసిన చోటే వంటకు తగిన ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ ఫుడ్ ఐటమ్స్ను వండి షూటింగ్ స్పాట్కు తీసుకెళ్లేవారట విజయనిర్మల. దర్శకుడు శ్రీధర్ కంప్లీట్ వెజిటేరియనట. అందుకే ఆయనకు వెజిటేరియన్ ఫుడ్ తయారయ్యేదట. శ్రీప్రియ ఉన్న హోటల్లో నాన్ వెజ్, ఇంకో హీరోయిన్ రతి ఉన్న హోటల్లో పంజాబీ వంటకాలు తయారయ్యేవట. హీరో కృష్ణ షూటింగ్కు వెళ్లగానే మేకప్మేన్ మాధవరావుని తీసుకుని సూపర్ మార్కెట్కు వెళ్లేవారట విజయనిర్మల. కూరలు, ఇతర వస్తువులు కొనుక్కుని వచ్చి స్వయంగా తనే వండి యూనిట్లో అందరికీ వడ్డించేవారు. యూనిట్ అంటే 100-200 మందో లేరు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొద్ది మందితో మాత్రమే అమెరికా వెళ్లి షూటింగ్ చేశారు దర్శక నిర్మాతలు. ఇలా క్రైమ్ స్టోరీతో రూపుదిద్దుకున్న హరే కృష్ణ హలో రాధా చిత్రం 1980 అక్టోబర్ 16న విడుదలైంది. అదండీ భిక్షపతి గారి పుణ్యమా అని ఒక తెలియని విషయమైతే తెలిసింది.
ఉంటానండోయ్. నెక్స్ట్ టైం మరో వీడియోతో కలుద్దాం.